కన్యా రాశి వారికి ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరం జూలై నెల 1వ తేదీ మొదలు 10వ తేదీ వరకు వీరి జీవితంలో జరగబోయే అతిపెద్ద మార్పులు 100% జరగబోయేది ఇదే. కన్యా రాశి వారికి ఈ 10 రోజుల పాటుగా మీకు అఖండ రాజ్యోగం పట్టబోతోందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. మీరు చాలా కాలంగా కూడా ఒక మంచి అవకాశం కోసం, ఒక శుభార్త కోసం మీ జీవితాన్ని మార్చే మలుపు కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితాలు ఆలస్యంగానూ రావచ్చు. అటువంటి సమయంలో ఆశను కోల్పోకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యం. జూలై నెల మొదటి 10 రోజులు మీ కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనలను తీసుకురావచ్చు. మీరు గతంలో వేసిన కృషి ఇప్పుడు గుర్తింపు పొందే అవకాశాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ కదలడం ప్రారంభించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక్క ఫోన్ కాల్, ఒక్క సమాచారం లేదా ఒక్క అవకాశం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి వారి యొక్క ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త భాగస్వామ్యులు, కొత్త కస్టమర్లు లేదా విస్తరణకు సంబంధించిన అవకాశాలు గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు రావడం, ఖర్చులను నియంత్రించగలగడం లేదా అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు కనిపించడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించడం మంచిది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరగవచ్చు. మీకు అండగా నిలిచే వ్యక్తుల సహకారం మరింత బలపడుతుంది. ప్రేమ జీవితంలో ఉండేవారు ఓర్పు, నిజాయితీతో వ్యవహరిస్తే బంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఏ సంబంధమైనా సరే పరస్పర గౌరవం, అవగాహనలతో ముందుకు సాగితే సిద్ధంగానే ఉంటుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కాలంలో మీ యొక్క ప్రతిభను తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ పురోగతిని గమనించే అవకాశం ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఇతరుల ప్రశంసల కోసం కాకుండా మీ యొక్క లక్ష్యాల కోసం కష్టపడడం కొనసాగించండి. జూలై 1 నుండి 10వ తేదీ వరకు కూడా వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సానుకూలంగా పరిశీలించండి. మీపైన మీకు నమ్మకం ఉంచండి. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ రాశి జాతకులకు అంటే కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా చేయన్న వారి మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. చాలా కాలంగా మీ హృదయంలో ఒక ప్రశ్న అయితే తిరుగుతుండవచ్చు. నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది? ప్రతి ఒక్కరి జీవితంలో ఫలితాలు రావడానికి సమయం వేరువేరుగా ఉంటుందండి. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఉపయోగపడే అవకాశాలు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, నైపుణ్యాన్ని చూపించే అవకాశాలు లేదా ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు తమ యొక్క రెజ్యూమ్ను మెరుగుపరచుకోవడం, ఇంటర్వ్యూలకు సిద్ధం కావడం వంటి చర్చలు తీసుకోవచ్చు. మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే అధికంగానే పెరుగుతుంది. వ్యాపారంలో ఉండే వారికి కస్టమర్లు, భాగస్వామ్యాలు లేదా అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు రావచ్చు. అయితే ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ప్రణాళికతో ముందుకు వెడితే దీర్ఘకాలంలో స్థిరమైన ఫలితాలు పొందవచ్చు. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. అపార్థాలను మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కావచ్చు. మీకు మద్దతుగా నిలిచే వారి యొక్క సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. ప్రేమ జీవితంలో పరస్పర గౌరవం, నమ్మకం, నిజాయితీ చాలా ముఖ్యం. కొత్త పరిచయాలు ఏర్పడిన ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వడం మంచిది. మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు మీ యొక్క శారీరక, మానసిక శక్తిని పెంచుతాయి. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ జీవితాన్ని మార్చేది కేవలం అదృష్టం కాదు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే కృషి, అవకాశాలను గుర్తించే దృష్టి కూడా అంతే ముఖ్యమైనవి. మీపైన మీకు నమ్మకం ఉంచండి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. మీ పట్టుదలతో ముందుకు సాగితే మీ లక్ష్యాలను చేరుకునే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. పై విషయాలు జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైన వ్యాఖ్యానాలు మాత్రమే. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒకే విధంగా ఉంటాయని చెప్పలేము. కన్యా రాశి జాతకులకు మీకు శుభం, ఆరోగ్యం, అభివృద్ధి, ఆనందం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కన్యా రాశి వారి తెలివితేటలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. జ్యోతిష సంప్రదాయాల్లో వర్ణించబడతారు. ఏ పని చేసినా శ్రద్ధగా, ప్రణాళికతో చేయాలని వీరు భావిస్తారు. చిన్న విషయాల్లో కూడా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తారు.
తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. క్రమశిక్షణ వీరిలో అధికంగా ఉంటుంది. సమయపాలన, నియమ నిబంధనలు పాటించడం వీరి యొక్క ప్రత్యేకత. పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తారు. ఏ పని చేసినా ఉత్తమంగా చేయాలని కోరుకుంటారు. బాధ్యతాయుత స్వభావము, అప్పగించిన పనిని పూర్తి నిబద్ధతతో పూర్తి చేస్తారు. సహాయ గుణం వీరిలో ఉంటుంది. అవసరంలో ఉన్న వారికి తోడుగా నిలబడడానికి సిద్ధంగా ఉంటారు. ఆర్థిక జాగ్రత్త, ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. నిజాయితీ అధికంగా వీరికి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి జాతకులకు మాటలో, పనిలో నిజాయితీ ప్రాధాన్యత ఇస్తారు. నేర్చుకోవాలని ఆసక్తి వీరిలో ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడం చాలా ఇష్టం. ఓర్పు, తొందరపడకుండా సరైన సమయం కోసం ఎదురుచూస్తారు. నమ్మకమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. ఒక్కసారి బాధ్యత తీసుకుంటే దాన్ని పూర్తిగా చేయడానికి వీరు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు. కన్యా రాశి వారి కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు. ప్రేమలో నిజాయితీ, పరస్పర గౌరవం, నమ్మకాన్ని ముఖ్యంగా భావిస్తారు. తమకు ఇష్టమైన వారి యొక్క సంతోషం కోసం కష్టపడడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. విశ్లేషణ, ప్రణాళిక, నిర్వహణ అవసరమైన రంగాల్లో మంచి ప్రతిభను చూపించే అవకాశం ఉంటుందని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. ఈ రాశి వారి యొక్క బలహీనతలు, చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటుంది. పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తూ అనవసరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. తమ భావాలను వెంటనే వ్యక్తపరచకపోవచ్చు. తమపైన తామే ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వలన నిరాశ చెందే సందర్భాలు కూడా ఉండవచ్చు. ఇతరులు చిన్న తప్పులను కూడా గమనించే స్వభావం వీరిలో ఉంటుంది. కన్యా రాశి వారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, కన్యా రాశి వారు కష్టపడడం, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యత అనే 4 సూత్రాలతో ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న విషయాలను కలిపి పెద్ద విషయాన్ని నిర్మించే సహనం వీరిలో గొప్ప బలం కూడా ఉంటుందని జ్యోతిష సంప్రదాయాలు అయితే చెబుతూ ఉన్నాయి. వీరి యొక్క జీవిత మంత్రం ఏమిటి అంటే, ఆలోచించి నిర్ణయం తీసుకో, కష్టపడి పని చేయి, ఓర్పుతో ముందుకు సాగు, విజయం నీ వెంట వస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని సాధించే సూచనలు కూడా ఉన్నాయండి. కన్యా రాశి వారు చాలా ప్రశాంతమైనటువంటి స్వభావం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబం అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల కోసం ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారు. ప్రేమలో మాటల కంటే చేతలో తమ యొక్క ప్రేమను చూపించడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే క్రమశిక్షణ, లెక్కలు, ప్రణాళిక, విశ్లేషణ అవసరమైనటువంటి రంగాల వీరు ప్రతిభ కనబరుచుతారని జ్యోతిష సాంప్రదాయాలు అయితే చెబుతున్నాయి. చిన్న తప్పులు కూడా సరిదిద్దే నైపుణ్యత వీరికి మాత్రమే ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.